వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ 3 పప్పులతో వడలు తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ పెసరపప్పు. ఈ 3 పప్పులను 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలి. పప్పులు బాగా నానినాయి 4 గంటల పాటు. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఈ పప్పును మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాము. నీళ్ళు ఏమాత్రం వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండి అంతా ఒక బౌల్లో తీసుకుందాము. ఈ వడల పిండిలో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. తర్వాత చిటికెడు వంట సోడా, 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకొని పిండి విధంగా బాగా కలుపుకోవాలి. స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ వేడైతూ ఉంటుంది. ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ ఏదైనా తీసుకొని ముందు చేతిని తడుపుకోవాలి. నీళ్ళలో తడుపుకొని కొద్ది కొద్దిగా తీసుకోవాలి. ప్లాస్టిక్ కవర్ పైన వేసి మధ్యలో హోల్డ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ వేయండి. జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అటువైపు ఇటువైపు తిప్పుకోవాలి. 2 వైపులు తిప్పుకొని ఫ్రై చేయాలి. ఇదే విధంగా అన్ని వడలను చేస్తాము. వడలు చేయడం కంప్లీట్ అయినాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. వడలు చేయడం కంప్లీట్ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.